ఈ వీడియో సంపూర్ణ రామాయణంలోని యజ్ఞ ప్రస్తావము, యజ్ఞ సామాగ్రికి ఆజ్ఞాపించుట. కొంతకాలం గడుపుగా వసంత ఋతువు రాగానే దశరథ మహారాజునకు యాగాభిలేష చిగురించెను. అప్పుడు రాజు ఋషిశృంగునకు నమస్కరించి సంతానం కొరకు చేయు యజ్ఞమున అతన్ని ఆరంభించమని ప్రార్థించగా అందుకు అతడు అంగీకరించెను. అప్పుడు ఋషిశృంగుడు దశరథ మహారాజుని యాగం చేయడానికి యాగ సామాగ్రిని సమకూర్చుటకు, గుర్రం విడుచుటకు, యజ్ఞభూమిని కల్పించుటకు అనుమతివ్వమని కోరెను. అంతటా దశరథ మహారాజు వేదపారగులైన బ్రాహ్మణులను ఆహ్వానించి ఋషికుమారుని ప్రభావంచే పుత్రులు పొందుటకు అశ్వమేధ యాగం చేయజేతునని చెప్పగా వారందరూ బాగు అని ఆనందించిరి. వారి మాటలు విని దశరథ ఆనందపరవశుడయ్యెను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.